నమస్తే, వెల్కమ్ టు పేపర్ వార్తా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రారంభించుకునే ముందు కొన్ని ప్రధాన దినపత్రికల్లోని ప్రధానమైన శీర్షికలను ఒకసారి మనం పరిశీలించుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే అవినీటి తిమింగలం, వ్యాప్కోస్ మాజీ సీఎండీ అరెస్టు, రాజేందర్ కుమార్ గుప్తాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. ఆయన కుమారుడిని అరెస్ట్ చేసిన సిబిఐ. ఎఫ్ఐఆర్లో భార్య కోడలి పేర్లు, 19 చోట్ల సోదాలు, 38 కోట్ల రూపాయల స్వాధీనం. నేడు బ్యాంకు లాకర్లు తెరిచే ఛాన్స్. డిపిఆర్లకు కేర్ ఆఫ్ వ్యాప్కాస్. తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు కన్సల్టెన్సీ రాజేందర్ హయాంలోనే అనుమతులు. ఇక మరొక శీర్షికను మనం ఇక్కడ గమనించవచ్చు. కన్నడ నాట కాంగ్రెస్సే, 130కి పైగా సీట్లు గెలుస్తాం అంటూ అక్కడ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. 2024 లోక్సభ పోల్స్లో గెలుపునకు దోహదం. కర్ణాటకలో మోదీ ప్రభావం ఏమాత్రమూ లేదు. బీజేపీని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొడతారు. ఉత్తర భారతంలోనూ ఎక్కువ సమయం పట్టదు. ఏపీ సీఎం జగన్ ప్రభావం కర్ణాటకలో శూన్యం. జగన్, గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపరులు. కర్ణాటక వనరులను వారు కొల్లగొట్టారు. బీఆర్ఎస్, జేడీఎస్ కలిసి మునిగిపోతాయి. కేసీఆర్ తెలంగాణలోనే అధికారంలోకి రారు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలు. ఓటేసేటప్పుడు జై బజరంగ దళి అనండి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలను కూడా ఇక్కడ మరి ఇంకో శీర్షికలో మనం చూడవచ్చు. ఇక చూస్తే దేశాధినేతలనైనా కలవచ్చు కానీ ఈ సీఎంను కలవలేం అంటూ మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు ఇక్కడ మరి ప్రచురించారు. ఇక చూడొచ్చు. మీ కొరియర్లో డ్రగ్స్, మహిళలే టార్గెట్గా అంతర్రాష్ట్ర ముఠా బెదిరింపు ఫోన్లు. సో దీన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మితిమీరిపోతున్నారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగనే అడ్డొచ్చాడనే వివేక హత్య, దీనిపై అవినాష్ రెడ్డిపై మరి కొన్ని ఛార్జ్షీట్లో మరి సిబిఐ ఏదైతే కోర్టుకు సమర్పించిందో దానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురించిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణ ఫ్రీగా నోట్బుక్స్, ఇక్కడ తాటికాయలంతా అక్షరాలతో మరి టైటిల్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. సో నెక్స్ట్ ఢిల్లీలో గులాబీ సౌధం. ఇక మనం చూసాము తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరి అమెరికా దేశపు ఆ సౌధాన్ని కూడా మించినదిగా మనం ఇక్కడ గమనించవచ్చు. యావత్ భారతదేశంలోనే అలాంటి కట్టడం లేదు అని అలా చెప్పే విధంగా, అంటే పూర్వకాలంలో మైసూర్ రాజా ప్యాలెస్ కానీ అలాంటివి మనం చూసాం. కానీ మరి ప్రస్తుతము మరి సెక్రటేరియట్ మాత్రము ఒక బ్రహ్మాండమైన వ్యూను కనబడే విధంగాను, ఒక రాష్ట్ర పనితనాన్ని చూపించుకునే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని గుర్తించాలి అనే ఉద్దేశం కూడా మరి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ ఉద్దేశం ఆయన కలిగి ఉన్నారు. కాబట్టే మరి ప్రపంచ దేశాలు కూడా ఇటువైపు చూడాలన్న ఉద్దేశాన్ని కూడా ఆ సెక్రటేరియట్లో చూపించారని మనం గమనించవచ్చు. అలాంటిది ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని కూడా ఢిల్లీలో గులాబీ సౌధం అని చెప్పేసి ఇక్కడ శీర్షిక ఇచ్చారు. సో ఈరోజు అక్కడ కార్యాలయ ప్రారంభం, దానికి సంబంధించిన న్యూస్ని మనం ఇక్కడ భారీగా ఇచ్చింది మనం గమనించవచ్చు. ఇక గౌడల ఆత్మగౌరవానికి నీరాజనం, అంటే పెద్ద కొడుకు లెక్క బీమా ఇస్తున్నాడని చెప్పేసి గౌడ సహోదరులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. యావత్ గౌడ సమాజం కేసీఆర్కు రుణపడ్డది. బీమాతో గీత వృత్తిదారులకు భరోసా దొరికింది. కేర్ ఆఫ్ నీరా కేఫ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్.
అంటే మన నెక్లెస్ రోడ్ సమీపంలో కూడా నీరా కేఫ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కళ్ళు కాంపౌండ్ని అక్కడ కూడా ప్రారంభిస్తున్నారని మనం ఇట్టే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక తర్వాత స్పోర్ట్స్ న్యూస్ మనం బ్యాక్ పేజీలో చూస్తే స్పోర్ట్స్ న్యూస్ చూడొచ్చు. ముంబై పంచ్. ఇంకా నెక్స్ట్ సెకండ్ పేజీ థర్డ్ పేజీ కనుక మనం చూస్తే మాత్రము ఇక్కడే కంటిన్యూగా కొన్ని వార్తలు మనం అక్కడ చూడవచ్చు. గౌడల ఆత్మగౌరవానికి నీరాజనం అని చెప్పేసి ఢిల్లీలో గులాబీ సౌధం సంబంధించిన అంటే ఒక అద్భుతమైన కట్టడాన్ని అక్కడ కట్టి మరి అక్కడ కార్యాలయాన్ని ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంకా ప్రతి పల్లె ఆదర్శమే ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ శాఖ మంత్రి ఆయన యొక్క ఇంటర్వ్యూను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రాతి గుట్టలపై సిరుల ధార అని చెప్పేసి రాతి గుట్టలకు సంబంధించిన న్యూస్ను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక చూస్తే మీడియా స్వేచ్ఛ మరి పతనం అని చెప్పేసి 180 దేశాల్లో 180 దేశాలతో పోలిస్తే మీడియా స్వేచ్ఛ విషయంలో మన భారతదేశం అట్టడుగు స్థితిలో ఉంది. అంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో మరి అన్సివిలైజేషన్ కంట్రీస్ అని కూడా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ని పిలుస్తారు. అలాంటి ఘోరమైన పరిస్థితి కూడా మన భారతదేశంలో దాపురించింది మీడియాకి అని చెప్పేసి కూడా ఈ వ్యాఖ్యలు ఇక్కడ ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో మీడియా స్వేచ్ఛ పతనం మరింతగా పడిపోయిన భారత ర్యాంకు 180 దేశాల్లో మనది 161వ స్థానం. దేశంలో జర్నలిస్టుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరం. మీడియాకు ప్రమాదకరమైన దేశాల్లో భారత్ ఒకటే అని చెప్పేసి ఇక్కడ ప్రచురించడం మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వెలుగు దినపత్రిక. ఇక వెలుగు దినపత్రిక చూడండి, తాటికాయంత అక్షరాలతో జిహెచ్ఎంసి కౌన్సిల్ భేటీ రచ్చ రచ్చ. రేప్ అండ్ మర్డరా యాక్సిడెంటా? గిరిజన మహిళ మృతి కేసులో అనుమానాలెన్నో. అత్యాచారం చేసి చంపారంటున్న కుటుంబీకులు, యాక్సిడెంట్లోనే చనిపోయిందంటున్న పోలీసులు. ఇవాళ పూర్తి వివరాలు వెల్లడి చేయనున్న పోలీసులు. ఇక నెక్స్ట్ ఓఆర్ఆర్ టోల్ టెండర్ బేస్ ప్రైస్ బయట పెట్టలేమని చెప్పేసి హెచ్ఎండిఏ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంకా పంటలు పోయి రైతులు ఏడుస్తున్నారు, పరిహారం ఇంకెప్పుడు? కేసీఆర్ది మాటల ప్రభుత్వమే, నెలైనా పైసా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ మరి ఈ మొదటి పేజీలో మనం రైతులకు సంబంధించిన గోడుని ఇక్కడ ఈ వార్త ప్రచురించిందిగా మనం భావించవచ్చు ఇక్కడ. ఇంకా తర్వాత పంట సీజన్ నెల ముందుకు, కోటి మూట చెట్టుపై దాచిండు. అవినీతి పరులు వారికి సంపాదించుకున్న అవినీతి సొమ్ము ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఒక నాయకుడు ఒక రాబోయే తరానికి కాబోయే అవినీతి పరుడైన ఒక నాయకుడు తన చెట్టు మీద కూడా మామిడి చెట్టు పెరట్లో ఉన్న చెట్టు తొర్రలో కూడా మరి డబ్బును దాచిపెట్టుకున్నాడు. ఎంతంటే సుమారు ₹1,00,00,000. సో ఈ విధంగా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో మన దేశ రాజకీయాలు ఇలా దాపురించాయని అనవచ్చు. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ వెలుగు న్యూస్ పేపర్ లోపలి పేజీలో చూస్తే కర్ణాటక సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యకే జై కొడుతున్నారు అక్కడి జనం. అక్కడ మరి బసవరాజ్ బొమ్మాయి మరి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని కూడా ఈ యొక్క సర్వే ఈ యొక్క కథనం ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక టెర్రరిస్టులకు కాంగ్రెస్ షెల్టర్ అంటున్నారు. మరోవైపు కర్ణాటకలో మీ ప్రభుత్వం దోపిడీపై మౌనం ఎందుకు? ఎన్నికల ప్రచారంలో మోడీకి ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక దీనిపై మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు. నమస్కారం మూర్తి గారు. మూర్తి గారు, ఇప్పుడు కొన్ని శీర్షికలు మనం పరిశీలించుకున్నాం కదా, చెప్పండి. ఈ ఢిల్లీలో గులాబీ సౌధం ఏమంటారు? అంటే గులాబీ సౌధం అక్కడ ఇవాళ కార్యాలయం ప్రారంభమవుతుంది. ఈ కార్యాలయం ప్రారంభంతో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ లేదా జాతీయ పార్టీలు కానీ దేశ రాజధానిలో వాళ్ళ యొక్క కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు.
ఇప్పుడు దాంట్లో బీఆర్ఎస్ గా ఎప్పుడైతే రూపాంతరం చెందిందో, మార్పు చెందిందో, దాని మీద ఒక జాతీయ బాధ్యతలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు దాకా ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, ఆత్మగౌరవం, ఈ ఆత్మాభిమానం, ఈ బంగారు తెలంగాణ అనే నినాదాలు ఇప్పుడు భారతదేశంలో కిసాన్ రాజ్యం అనే వైపుగా అడుగులు పడుతూ ఉన్నాయి. రెండోది బీజేపీ తోటి 8 సంవత్సరాల పాటు కలిసి వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుని, అప్రజాస్వామికమైన ఏదైనా సరే దాన్ని ఏకోన్ముఖంగా దాన్ని సమర్థించిన బీఆర్ఎస్ అవతరణ తర్వాత 1 సంవత్సరం నుంచి భారతదేశంలో బీజేపీకి ధీటైన సమాధానం చెప్పడానికి పార్టీలన్నింటినీ కూడగడతానని చెప్పి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. మనం చూసాం కర్ణాటక, మహారాష్ట్ర, వీటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ శాఖలు ఏర్పడ్డాయి. ఇది అంటే ముందు సౌత్ లో పాదుకొలుపుకుంటూ తర్వాత అటు రాష్ట్రాల్లో మొత్తం ఇతర పార్టీలను కూడా కూడగట్టుకుంటూ వెళ్ళాలనేది దాని యొక్క వ్యూహంగా మనకు కనపడుతుంది. అందుకని దేశ రాజధానిలో బీఆర్ఎస్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమే. అదేమి మనకేమి ఇబ్బందికరం కాదు భారత రాజకీయాలకి. ఆయన అందులో ఈ కట్టడాలలో ఆయనకు ఒక పేరు వచ్చేసింది. ఒకటి ప్రగతి భవన్ మొట్టమొదటిగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టాడు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు మన హైదరాబాద్ నడిగొడ్లో పాత సెక్రటేరియట్ ని కూలగొట్టి 1.5 సంవత్సరం లోపలే అందమైన భవనాన్ని, ప్రపంచంలో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాడు. దానికన్నా ముందు 14th మన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఎప్పుడో 2014లోనే ఏర్పాటు చేస్తాన్నాడు ఆయన. 125 అడుగులు ఎత్తుది. అది మొన్న ఏర్పాటు చేశారు. ఈ అమరవీరుల స్మారక చిహ్నం కూడా ఏర్పడుతుంది. అది కూడా ఈ జూన్ మాసంలో దాన్ని ఓపెనింగ్ చేస్తామని అంటున్నారు. ఈ రకంగా దానికి తోడు ఇప్పుడు ఈ గులాబీ సౌధం, ఇవన్నీ చూసినప్పుడు పార్టీని నిర్మించుకుంటూ పార్టీ నిర్మాణాన్ని పెంపొందించుకోవడానికి కావాల్సిన వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. సో ఈ సందర్భంగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి మన అభినందన తెలియజేద్దాం. భారత రాజకీయాల్లో ఒక పెను మార్పుని తీసుకురాగలిగితే మరి అంత సంతోషం. ఓకే, అంటే కట్టడాలకు ఇస్తున్న ప్రాధాన్యత మరి ప్రజా శ్రేయస్సు కోసం మరి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా కొన్ని ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. దాన్ని ఏమంటారు? నిజంగా కేసీఆర్ గారు ప్రజా సమస్యల మీద కానీ ప్రజా శ్రేయస్సు కోసం కానీ కృషి చేయడం లేదంటారా? అంటే ఇప్పుడు భారత రాజకీయాల్లోనే అస్తిత్వ రాజకీయాలు వచ్చేసినాయి, ఏక వ్యక్తి రాజకీయాలు వచ్చేసినాయి. సంక్షేమం చుట్టూరా ఓటింగ్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉన్నది. 2 వ్యూహాలు మనకు కనపడతాయి. ఒకటి అభివృద్ధి అని అంటే ఎంఎన్సి బహుళజాతి కంపెనీలని వెనకేసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడడం, అభివృద్ధిగా చూపించే ఒక వైపు కనపడుతుంది మనకి. రెండో వైపు సంక్షేమం అని కొన్ని ఉచితాలని ఇచ్చుకుంటూ, మూడో వైపు తన సొంత పార్టీల యొక్క ఆస్తిపాస్తుల్ని, వ్యవహారాల్ని చక్కదిద్దుకునే వ్యూహాలు మనకు ప్రతి రాష్ట్రంలో కూడా దాదాపు కనపడుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలుగా ఉన్న దగ్గర పక్క ఆంధ్రప్రదేశ్ అయినా కనపడుతుంది, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సో అందుకని ప్రజల్ని పట్టించుకోలేదు అని అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు. రైతు బంధు ఎక్కడైనా ఉందా, 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడైనా ఉందా, ఇట్లా వాళ్ళు చెప్పుకునే పథకాలు చెప్పుకుంటూ మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. అల్టిమేట్ గా మనం చూడాల్సింది ఏంటంటే భారతదేశంలో 65% యువత ఉన్నది. ఈ యువత ఎక్కడుంది?
వీళ్ళకి సరైన ఉపాధి ఉందా, ఇది మన ప్రధానమైంది. సో అందుకని విపక్షాలు విమర్శించడంలో కొన్ని సహేతుకంగా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో రింగ్ రోడ్డు నిర్వహణను అప్పగించడంలో 1,000 కోట్ల ఇది అవినీతి ఉందని చెప్తున్నారు. అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు అవినీతి ఉందని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి, అభివృద్ధి ఉందని పాలక పక్షాలు చెప్తున్నాయి. ఏదైనా ప్రజా తీర్పు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ప్రజలు ఎటువైపు ఉంటారన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్ సార్. ఇంకొక వార్త చూస్తే మనం సిట్ వేస్తే ఏమవుతుంది, ఆంధ్రజ్యోతి ప్రచురించింది 3వ పేజీలో. టీడీపీ నేతలపై పెట్టాల్సిన కేసులని పెట్టారు. నా పేరు లోకేష్ పేరు చెప్పాలని హింసించారు. ఏపీలో కిమ్ పాలన నడుస్తుందని చంద్రబాబు వ్యాఖ్యలు అంటున్నారు. అంటే నిన్న సుప్రీంకోర్టు కూడా సిట్ విచారణ జరుపుకోవచ్చు అని చెప్పేసి కూడా మరి క్లియరెన్స్ ఇచ్చింది. ఇది చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ అని చెప్పేసి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రము దీన్ని మరి అన్ని కేసులు పెట్టారు, ఇంకేముంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏ కేసు పెట్టినా కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ నిజంగా అందులో ఆయన పాల్గొనలేదు, అవినీతికి పాల్పడలేదు, నా చేతులు నేను తడపలేదు అని అనుకున్నప్పుడు మరి ఈ దర్యాప్తుకు ఎందుకు సహకరించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు దర్యాప్తుకి ఎందుకు సహకరించలేకపోతున్నారు అనే దాన్ని మనం ఒకసారి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక ఒకసారి చూస్తే మనకి అవి 2 పార్టీల మధ్యన రాజకీయంగా 2 పార్టీల మధ్యన ప్రజలను చీల్చే రాజకీయాల వైపు వెళ్తున్నాయి. అవి ద్వేషపూరిత రాజకీయాలుగా మారినాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు. నేను అభిప్రాయపడేది ఏంటంటే, సరే సిట్ వేసుకోవచ్చు, సిట్ ఇది చేస్తుంది, సిట్ ముందు ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో మా కేజ్రీవాల్ కూడా వెళ్ళొచ్చాడు కదా. సో అందుకని ఎదుర్కోవడంలో తప్పేమీ లేదు. అయితే ఇక్కడ కక్షపూరిత రాజకీయాలుగా కనబడుతున్నాయి. 4 ఏళ్ల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొక 10 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందరికీ అన్ని పార్టీలు మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా రాజకీయ వాతావరణం ఓటింగ్ వైపుగా అందరూ ఆలోచిస్తున్నారు, రాబోయే పార్టీలు ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది. ఈ సందర్భంలో ఇది ఒక ప్రజల యొక్క మనోభావాల్ని మార్చడానికి కార్డులుగా ఉపయోగించుకుంటున్నారు. అంటే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ లో కానీ ఇంకేదైనా విషయంలో కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ లో కానీ అంటే ఏమీ లేదని చెప్పేసి మనం భావించవచ్చా ఇక్కడ? ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాన్ని దీనికి వర్తించదండి, ఆ మాటే వర్తించదు దీనికి. ఇకపోతే ఒక విధానం వల్ల ఒకళ్ళకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఒక విధానం తీసుకున్నారు అనేది కదా వీళ్ళు చెప్తూ వస్తున్నది. మరి ఇప్పుడు మోడీ గారు అదానీకి పోర్టులన్నీ ఎయిర్పోర్ట్లని అప్పచెప్పారు. ఏ అనుభవం లేని అదానికి చట్టాన్ని మార్చాడు ఆయన. మార్చి మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లని 6 పైగా వాటికి ఆయనకి అప్పచెప్పాడు. ఇప్పుడు మరి అదానీ ప్రయోజనం కోసమే కదా మోడీ చేసింది. మరి దాన్ని ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దాన్ని ఎందుకు పరిశీలించరు? సో మనకి భారత రాజకీయాల్లో ఏం కనబడుతుందని అంటే, ఇప్పుడు లిక్కర్ కేసులో 100 కోట్ల రూపాయలండి అంతే. ఆ విధానం అమల్లోకి రాలేదు. ఆ విధానం తీసుకురావడానికి 100 కోట్లు ఇచ్చారని చెప్పేసి మన ఎంక్వైరీ జరుగుతున్నది. 12 లక్షల కోట్ల రూపాయల మన షేర్ మార్కెట్ లో దెబ్బతినిపోయిన దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? అందుకని ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు ఉటంకిస్తున్నానంటే, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళని విపక్షాలని నోరు నొక్కడానికి వీటిని కార్డుగా ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా నిజాయితీగా అందులో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడానికి నిజమైన విచారణ జరిపితే ఎవరికి అభ్యంతరం ఉండదు. మరి అలా అంటే 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన సిబిఐ ఎంక్వైరీ జగన్ మీద ఎందుకు ఆగిపోయింది? కేజ్రీవాల్ సిబిఐ
ఎంక్వైరీ జగన్ అయితే జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జైలు శిక్ష కూడా అనుభవించారు, బయటకు వచ్చారు, అప్రూవల్ అయ్యాడు కదా మనిషి. చంద్రబాబు నాయుడు ఆయన మీద వచ్చిన ఏ ఆరోపణ అయినా కూడా, ఏ కేసు అయినా కూడా ఆయన ఇప్పటివరకు జైలుకు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు. ఎక్కలేదని అంటే ఇప్పుడు చట్టంలో స్టే తెచ్చుకోవడం ఉందా లేదా? అవును, మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదంటారా? ఆయన ట్రై చేశాడు కదా, జడ్జి గారికి డబ్బులు ఇచ్చి కూడా బెయిల్ తెచ్చుకున్న పట్టుబడ్డాడు కదా జడ్జి. అందుకని ఇవన్నీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ నిజంగా న్యాయంగా ఉందా, న్యాయంగా నడుస్తుందా, చట్టానికి కళ్ళు ఉన్నాయా లేదా చట్టానికి సంఖ్యలు ఉన్నాయా, ఈ ఎవరు నిర్ణయించాలి? మరి కాంగ్రెస్ హయాంలో లోకాయుక్తను తీసుకురావాలి, లోక్పాలను తీసుకురావాలి అని అన్నారు. బీజేపీ నేను తీసుకొస్తానండి, ఎందుకు తీసుకురావట్లేదు అంటే భారత రాజకీయ వ్యవస్థ మొత్తం అంతా కూడా అది ఏ పార్టీ అయినా కానివ్వండి పాలకపక్షాలు అవినీతిలో కూరుకుపోయింది. సో దాన్ని ఒక కక్ష సాధింపు కార్డుగా ఉపయోగిస్తున్నారు. అది తప్పు అంటున్నాను నేను. ఎంక్వైరీ చేయాలి, సిట్ ముందుకి చంద్రబాబు నాయుడు రావాలి, అందులో ఏమీ డౌట్ లేదు. నిరూపించుకోవాలి కదా. ఆయన అవినీతి అన్నప్పుడు నేను అవినీతి పరుని కాదు, నేను నీతి పరుని అని చెప్పేసి రామారావు గారు దొంగ అని నేను అన్నాను. నిరూపించాలా? రామారావు నిరూపించుకోవాలా? నేను నిరూపించుకోవాలి. మీరు కాదు, అన్నవాడు నిరూపించాలి. అంటే ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఆధారాలు చూపించాలి. అధికారంలో ఉన్నది జగన్ కదా, వ్యవస్థలు ఎంక్వైరీ వ్యవస్థలు అన్ని ఆయన చేతిలో ఉన్నాయి కదా, ఆధారాలు చూపించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే, రైట్ సార్. ఇప్పుడు మనం కన్నడ రాజకీయాలకు చూస్తాం. ఇప్పుడు కన్నడలో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ కి అనుకూలంగా సర్వేలు ఇస్తున్నాయి. కన్నడ నాట కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. సిద్ధరామయ్య కూడా దాదాపు 130కి పైగా అసెంబ్లీ సీట్లను ఈసారి ప్రభుత్వం తమ సింగిల్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుచుకుంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇక బీఆర్ఎస్ మీద కూడా బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఇక గెలవవు. ఇక రాబోయే రోజుల్లో కూడా మాకు కేంద్రంలో కూడా మాకు ప్రభావం ఈ కర్ణాటక ఎన్నికలే అల్టిమేటంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో చూస్తే సార్, కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్తును ఎంత మేరకు ప్రభావితం చేస్తుందంటారు? ఇప్పుడు అంటే మనం అక్కడ ప్రత్యక్షంగా జనంలో ఉండి చూస్తున్నది కాదు, పేపర్ల ద్వారా మీడియా ద్వారా వస్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ భాజపా గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అవినీతికి కోరుకొని పోయింది. మొన్నే ఎమ్మెల్యే కొడుకు కూడా పట్టుబడ్డాడు. సో అందుకని అక్కడ మా 3 ముఖ్యమంత్రులు కూడా మార్చారు వాళ్ళు. అందుకని అవినీతిలో కూరుకుపోయింది అది మాట, అది బీజేపీ వాస్తవం అది. అయితే బీజేపీ దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏం చేసింది, మొదట్లో ఉచితాలంది, అన్ని ఉచితాలే. మరి ఈ ఉచితాలు తప్పు అని చెప్పిన ప్రధాని వాళ్ళ పార్టీ అన్ని ఉచితాలని ప్రదర్శించింది. అక్కడ మిగతా తాను పరిపాలిస్తున్న బీజేపీ పరిపాలిస్తున్న దగ్గర లేవు ఆ ఉచితాలు. అంటే ఎక్కడైనా సరే మనం ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు చూసినప్పుడు గుజరాత్కి ప్యాకేజ్ ఇచ్చింది, బీహార్ ఎన్నికలు చూసినప్పుడు బీహార్కి ఇచ్చింది, యూపీ చూసినప్పుడు యూపీకి ఇచ్చింది. ఇట్లా భాజపా అంతా కూడా పేరుకి తాము అభివృద్ధి, నిజాయితీ, అవినీతిని కడిగి పడేస్తాం అని చెప్పి బీజేపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అన్నది మనకి తెలుస్తున్నది. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ అక్కడ సింపతిని తీసుకుంటోంది అనేది సిద్ధరామయ్య గారికి ఓ మంచి పేరుంది అక్కడ వ్యక్తిగతంగా. అందుకని అయితే వాళ్ళకి కూడా అంతర్గతంగా వాళ్ళ మధ్యని విభేదాలు కూడా ఉన్నాయి. అది ఒక భాగం అనుకోండి. కాంగ్రెస్ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైనా ఉంటుంది. అయినా ఈసారి వస్తుందనేది వాళ్ళు ఒక సీరియస్, అంటే బీజేపీ యొక్క మూలాన్ని దెబ్బ కొట్టే ఒక నిర్ణయం తీసుకున్నారు మేనిఫెస్టోలో. ఏంటది? బజరంగ దళని రద్దుపరుస్తాం. ఎప్పుడైతే ఈ స్లోగన్ తీసుకున్నారో బీజేపీ ఉచితాలనే దాన్ని పక్కన పెట్టేసి ప్రధానమంత్రి, ఎంత దుర్మార్గమైన విషయం అనేది,
ప్రధానమంత్రి ఒక లౌకిక రాజ్యంలో అన్ని మతాలకి ఒకే విధంగా సామరస్యత తీసుకురావాలి, సమానత్వంగా చూడాల్సిన ప్రధానమంత్రి ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కదా. ఓటేసేటప్పుడు జై బజరంగ దళి అనండి అని అంటున్నాడు. ఎలా అంటారు? ఇప్పుడు మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి సౌండ్ చేయకూడదు, ఓటు వేసి గమ్మును బయటికి రావాలి. అంటే జై బజరంగ దళ్ అని చెప్పేసి ఒక ఎలక్షన్ నడుస్తున్న ఆ గదిలో అనమని చెప్పి ఒక ప్రధాని అండం అంటే ఈ మతాల్ని ఎంత రెచ్చగొడుతున్నాడు. మతాల్ని రెచ్చగొట్టడంతో పాటు ఎలక్షన్ కమిషన్ యొక్క హక్కుల్ని, అధికారాలను కూడా నిర్వీర్యం చేశారని చెప్పేసి భావించవచ్చు. అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిజంగా స్వతంత్ర ప్రతిపత్తిగా ఉంది అని చెప్పి భావిస్తే గనక ముందు ఆయనకి వెంటనే నోటీస్ ఇచ్చి, ఎవరికి? ప్రధానమంత్రికి ఇవ్వాలి. మేనిఫెస్టోలో బజరంగ దళని నిషేధిద్దాం అనేది ప్రజాస్వామ్య హక్కు అది. కానీ ఓటింగ్ కి వెళ్ళి జై బజరంగ దళ అని చెప్పి ఓటేయండి ఒక ప్రధాని చెప్పడం అని అంటే ఎంత నీచమైన రాజకీయాలుగా మారిపోయినాయో మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ ఎన్నికల కమిషన్ కనుక నిజాయితీగా స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్నాం అని చెప్పి భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రతీకగా ఉందని చెప్పుకున్న వీళ్ళు ఆయనకి నోటీస్ ఇవ్వచ్చండి. నోటీస్ ఇవ్వాలి, ఆయన వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను ముందుగా చేస్తున్నాను. సో ఈ టెన్షన్స్ లో, ఈ ఉద్రేకాలలో మరి పోలరైజేషన్ చేయడానికి ఇది ఉపయోగించుకుంది ఎవరు? బీజేపీ. అందుకని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఏ విధంగా అయితే దాని మూలాన్ని కదిలించిందో, రాజకీయంగా ప్రజల యొక్క మైండ్ లో ఈ మత ప్రభావాన్ని రెచ్చగొట్టే విధంగా బీజేపీ చేస్తున్నది. అంటే ఇప్పుడు చాలా హానికరమైంది. అక్కడ కనుక బీజేపీ కనుక గెలిస్తే భారతదేశం మొత్తం అంతా కూడా భిన్నత్వంలో ఉన్న ఏకత్వం పోయి నియంతృత్వం వైపు ఇంకా వేగంగా అడుగులు పడతాయి. అందుకని కర్ణాటక ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి అనేది నా ఉద్దేశం. సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల్లో అంటే ఒక వ్యాఖ్య కూడా ఉంది. అందులో ఏపీ సీఎం జగన్ ప్రభావం కర్ణాటకలో శూన్యం అంటున్నారు. జగన్ అలాగనే గాలి జనార్దన్ రెడ్డి ఇద్దరు కూడా అవినీతి పరులని కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా కూడా పనిచేశారు. ఆ తర్వాత లాస్ట్ జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఉంటూ అలాగనే బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని కరపత్రికలు కూడా వాళ్ళ తెలుగు ప్రజలకు పంపిణీ చేయించారు వాళ్ళ కార్యకర్తల ద్వారా అని కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడును ఎక్కడ కూడా ఆయన విమర్శ చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం ఆయన విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక ఒకసారి పరిశీలిస్తే జగన్ బీజేపీకి సహకరిస్తున్నాడు, తెలుగుదేశం సహకరిస్తున్నది, జనసేన సహకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బలహీనమైన బీజేపీని అంటగాగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ సిద్ధరామయ్య గారు మంచి స్ట్రాటజీని అది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కనుక ఏమాత్రం కదిలించినా కూడా అది ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాల్ని మారుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు వ్యూహంగా విమర్శించటం లేదు ఎవరిని, మన కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని. కానీ తెలుగు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ చేసినంత అన్యాయం మరొకటి ఎవరు చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, లేదా కృష్ణపట్నం కావచ్చు, లేదా ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేదు అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ కావచ్చు, ఇవన్నీ అర్థం చేసుకున్న తెలుగు ప్రజలు, వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలు ఆంధ్ర అభిమానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి ఓటు వేయరండి అక్కడ. అందుకని
ఎందుకంటే తన వ్యతిరేక ఓట్లు కనుక అతను చీల్చుకుంటే కాంగ్రెస్ గెలవడం అసాధ్యం అనే ఒక ఎత్తుగడలో వెళ్తున్నారు. మరి ఈసారి ఎంఐఎం అక్కడ పోటీ చేయడం లేదా? లేదు లేదు, ఎంఐఎం ఏమీ చేయట్లేదు. అంటే బీజేపీయే ఎంఐఎంని అక్కడెక్కడ ఎక్కడైతే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుందో కాంగ్రెస్కు లేదా సెక్యులర్ పార్టీలకు వెళ్ళవలసిన ముస్లిం ఓట్ బ్యాంక్ని క్రాస్ చేయడం కోసమే ఎంఐఎంని రంగంలో దించుతుంది బీజేపీ అని చెప్పేసి పరోక్షంగా బీజేపీ ఈ ప్రయోగం చేసింది అని కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఇక్కడ ఎంఐఎంని ఎందుకు ప్రయోగించలేదని అనుకుంటాం అక్కడ ఎంఐఎంని ఎందుకు న్యూట్రలైజ్ చేసుకోలేదని అంటే అక్కడ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతోంది అది టిప్పు సుల్తాన్ ని ఒక దుర్మార్గుడుగా చిత్రీకరిస్తోన్నది కదా. అవును. అలాగే మన ముస్లిం ఈ మొన్నటి దాకా ఈ వాళ్ళ ముఖం మీద గొడ్డేసుకునే ఇది అది దాన్ని ఏమంటాం ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టింది కదా. అక్కడ ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడం ద్వారానే ఇప్పుడు బజరంగ దళ అనే అనుమండలంలో కూడా ఉద్దేశం అదే కదా. అందుకని అక్కడ ఎంఐఎం ని తోడు తెచ్చుకునే అవకాశాలు లేవు దానికి. సౌత్ లో కనుక సౌత్ పాలిటిక్స్ లో కనుక చూస్తే అంటే కర్ణాటక గాని తమిళనాడు గాని కేరళ గాని మన ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని అంటే స్ప్లిట్ చేయడం కూడా ఎంఐఎం బీజేపీతో ఉండదు. ఎందుకు ఉండదని అంటే ఇక్కడ ఎంఐఎం ఉంటుందని చెప్పట్లేదు, ఎంఐఎం బీజేపీతో ఉంటుందని చెప్పట్లేదు, కానీ అదే పరోక్షంగా కూడా పరోక్షంగా కొన్ని చోట్ల బీజేపీ అక్కడ ఉన్న అంటే బలమైన ఇస్లాం అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ని మరి ఇతర అంటే సెక్యులర్ పార్టీలకు కానీ లేదా కాంగ్రెస్కి కానీ బదలాయింపు జరగకుండా ఉండటం కోసము ఎంఐఎంని సింగిల్గా పోటీ చేసేటట్టు ప్రయోగిస్తుందని చెప్పేసి కూడా ఉంది కదా. ఈసారి ఎందుకు చేయలేకపోయింది? జరగదండి. అక్కడ బీజేపీ పచ్చి హిందుత్వ పార్టీగా ముస్లిం వ్యతిరేక శక్తిగా ఉంటేనే గెలుస్తాననే స్ట్రాటజీలో వెళ్తుంది. అన్నప్పుడు మీరు ఎంఐఎం ని తోడు తెచ్చుకోలేదు. రెండోది అక్కడ కర్ణాటకలో ఎంఐఎం కన్నా ముస్లింలు అందరూ కూడా అటు కుమారస్వామి దేవగౌడ ఆ పార్టీ వెనకాల అలాగే కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నారు వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు జేడీయూ కూడా ఇప్పుడు అక్కడ సింగిల్గానే పోటీ చేస్తుంది. జేడీయూ ప్రభావం ఏమైనా ఉందా? అంటే జేడీయూ ఇవన్నీ కూడా ఏంటంటే జేడీయూ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అనేది ఒక ఆలోచన ఉన్నది. అందుకని పోస్ట్ ఎలక్షన్ తర్వాత అక్కడ ఇంతకు మునుపులాగే ఒక అలయన్స్ కి రావచ్చు. అప్పుడు కాంగ్రెస్ కి సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నా కూడా మన కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. ఆ ప్రయోగం బెడిసికొట్టింది. తర్వాత బీజేపీ దాంట్లో నుంచి కొంతమందిని చీల్చుకుని చేసింది. సో అందుకని ఇప్పుడు అనివార్యంగా కుమారస్వామి కాంగ్రెస్ కే తోడ్పడాల్సి వస్తుంది. పోస్టు మన ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉంటాయనేది నాకున్న అభిప్రాయం. ఓకే సార్, దేశాధినేతలనైనా కలవచ్చు కానీ ఈ సీఎంను కలవలేమంటూ మరి మన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? తమిళిసై ఆవిడ చాలా తప్పటడుగులు వేస్తుందండి. ఓకే. ఆవిడ ప్రెస్కి వెళ్ళకూడదు. నెంబర్ 1. ఆవిడని ఎవరు అపాయింట్ చేశారు? రాష్ట్రపతి అపాయింట్ చేశాడు. క్యాబినెట్ కి రిప్రజెంటేటివ్ కాదు ఆవిడ. క్యాబినెట్ యొక్క సలహా మేరకు రాష్ట్రపతి చేస్తాడు. అర్థమైందండి? అంటే వీళ్ళందరూ గవర్నర్స్ ఇప్పుడే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా మనం కుమిత్ బిన్ జోషిని చూసాం, మనం రామ్లాల్ ని చూసాం, మనం కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్స్ కాదు వీళ్ళు. రాష్ట్రపతి ప్రతినిధి. ఎలా అయితే దేశానికి మొదట పౌరుడు రాష్ట్రపతి అవుతారు, రాష్ట్రంలో మొదటి పౌరుడు గవర్నర్. ఈ గవర్నర్ చెయ్యాల్సింది ఏంటంటే ఇప్పుడు అటు రాష్ట్రపతి గాని గవర్నర్ గాని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య పరిపాలకులుగా ఉన్న అధికార పార్టీలు నిర్వర్తిస్తున్న
జరుగుతున్నాయా లేదా అని చూడాలండి. అవును, చూడాలి. అది మానేసేసి కేంద్ర ప్రభుత్వంలో ఎవడుంటే ఎందుకంటే వాడు అపాయింట్ చేశాడు కాబట్టి వాడికి పర్ఫెక్ట్ గా తయారవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులు లేవంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఎక్కడ రిప్రజెంట్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ప్రెస్ కి ఎక్కడ ఇప్పుడు కూడా ఒక చీఫ్ మినిస్టర్ లాగా ఇప్పుడు ఆయనేమో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాడు, ఈవిడేమో నామినేట్ చేయబడింది. నామినేట్ చేయబడిన వాడికి వీళ్ళకి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నేరుగా ప్రజల నుంచి గెలుస్తాడండి, ఎమ్మెల్సీ నామినేట్ చేయబడతాడు. అక్కడ ఎమ్మెల్యేని కాదని ఎమ్మెల్సీ డామినేట్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి ఘర్షణలు వస్తున్నాయి, అది తప్పు కదా. నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళ యొక్క పని ఏంటంటే భారత రాజ్యాంగాన్ని. ఇప్పుడు ఆవిడ చెప్పచ్చా దేశాధినేతలను ఎవరినైనా కలవచ్చు కానీ ముఖ్యమంత్రిని కలవడం కష్టం అని చెప్పచ్చా ఆవిడ? అలాగా రాకూడదు కదా. రాష్ట్రపతి కంప్లైంట్ చేయాలి ఆవిడ, ఈయన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నాడు అని చెప్పాలి. అంటే మొత్తానికి అయితే ఒక బీజేపీ కార్యకర్త లాగానే వ్యవహరిస్తున్నారు తప్ప బిల్లులు తొక్కిపెట్టే అధికారం ఆవిడకి లేదు కదా. అవును, మరి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఎందుకు శాంక్షన్ అవుతున్నాయి? నీకు మార్పు చేయమని తిప్పి పంపించు, రెండోసారి పంపితే అసలు మార్పు చేయమని తిప్పి పంపడానికి కూడా లేదు, సంతకం చేయడమే అంతే. అవును, అందుకని ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం చాలా బ్యూటిఫుల్ అయింది. అందుకనే ఎన్టీ రామారావు వీళ్ళందరూ కేంద్ర పాలిగాళ్ళు అని చెప్పి అన్నాడు, ఇది మిథ్య అన్నాడు, అసలు ఇది వ్యవస్థే వేస్ట్ అన్నాడు. అందుకని రాజ్యాంగ పరిరక్షకులు అప్పుడు చట్టం ఉంటుందండి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఉంటాడు, ఆయన రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడా? కాదు. అలాగే గవర్నర్ కూడా. అందుకని గవర్నర్ ఏమన్నా ఉంటే తను తెప్పించుకోవచ్చు విషయాలు, వాటిని పరిశీలించి అందులో ఏమున్నాయో మన గవర్నమెంట్ చెప్పచ్చు, మీకు ఇక్కడ మీరు రాజ్యాంగబద్ధంగా లేరు అని చెప్పచ్చు. అంతేగాని బయటపడి నాకు ఆహ్వానం రాలేదు, నాకు ప్రోటోకాల్ లేదు, కలెక్టర్ రావట్లేదు అని చెప్పడం వల్ల ఆ లేఖితనం బీజేపీ రిప్రజెంటేటివ్ గానే కనపడుతుంది తప్ప ఆవిడ గవర్నర్ గా వ్యవహరిస్తోంది అనేది కనపడలేదు. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. అలాగే కేసీఆర్ కూడా గవర్నర్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలండి. అవును, ఇప్పుడు ఆహ్వానం ప్రధానమైన ఇప్పుడు మొదటి పౌరాలు రాజ్యాంగబద్ధమైన నామినేటెడ్ ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఉంది అక్కడ. సో అది మనం గణతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, లేకపోతే మన సెక్రటేరియట్ ఓపెనింగ్ కావచ్చు, లేదా రక జాతర లాంటివి కావచ్చు, ఇటువంటి లేదా వీసీ వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసి ఇలాంటి చోట్ల గవర్నర్ తోటి ఆవిడ బీజేపీ రిప్రజెంటేటివ్ అని ఉన్నా కూడా గవర్నర్ కి ఇస్తున్న గౌరవాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి ముఖ్యమంత్రి కనపడాలరా. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఆ విధంగా చూస్తే మరి పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంలో మరి మోడీ గారు కూడా మరి అక్కడ ఉన్న మరి రాష్ట్రపతిని పిలవలేకపోయారు, దేనిక? ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఆవు చేలో పడి మేస్తే దూడ గడ్డిని మేస్తున్నా గట్లో ఉంటున్నా. ఇప్పుడు వీళ్ళందరూ మోడీకి ప్రతినిధులుగానే ఉన్నారు. ఆయన దేశ మోడీ అయితే వీళ్ళంతా రాష్ట్ర మోడీ లాగా ఉన్నారు. జగన్ గారి పరిపాలన అలాగే ఉన్నది. ఓకే సార్, వాళ్ళ అంటే ఇవన్నీ రాగద్వేషాలని రెచ్చగొట్టి ప్రజలు ఇక్కడ నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి, వ్యక్తులు చూడొద్దు. సినిమా యాక్టర్ల ఫ్యాన్స్ లాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, జగన్ ఫ్యాన్స్, మోడీ ఫ్యాన్స్ కింద మారొద్దు. ఫ్యాన్స్ గా మారాలి అని అంటే రాజకీయ సైద్ధాంతిక విధానాలకి ఫ్యాన్స్ గా మారాలి, విధానాలకి తప్ప విధానాలను చూడండి. ఇప్పుడు బీజేపీ కూడా ఇన్ని రోజులు మా బీజేపీ అనేది, ఇప్పుడు మోడీ అంటున్నారు వాళ్ళు, అమిత్ షా ప్రభుత్వం అంటున్నారు, బీజేపీ ప్రభుత్వం అంటల్లా. పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నా ఇప్పుడు అంటున్నారు, ఎవరైనా ఎన్డీఏ అని అనట్లేదు, అంటలేదు. ఎన్డీఏ అంటలేదు, బీజేపీ ప్రభుత్వం అంటలేదు.
లేదు, మోడీ ప్రభుత్వం అంటున్నారు. అందుకని ఈ వ్యక్తి ప్రాధాన్యత ఎప్పుడైతే వస్తుందో అక్కడ ప్రజాస్వామ్యం మనజాలదు. అంటే మోడీ పోయిన తర్వాత ఇక బీజేపీ లేనట్టే అన్నమాట. మరి అనాలి కదా, అంతే కదా, అంతే అంతే కదా. అంటే గాంధీ కుటుంబం చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం లేదు, కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు, అవును, జగన్ లేకపోతే వైసీపీ లేదు. ఇలా ఇలా మాట్లాడుకుంటే అవును, ఈ అంటే వ్యక్తులు పార్టీ నడుపుతారా లేదా పార్టీ కలిసి వ్యక్తిని ముందుకు తీసుకెళ్తుందా? పార్టీ చూడండి, వామపక్షాల్లో అలా ఉండదు కదా, ఉండదు. అందుకని ప్రజాస్వామ్యం మనగలగాలి అంటే ఈ వ్యక్తి పూజలు పోవాలి, ఈ వ్యక్తులకి ఫ్యాన్స్ గా మారడం అనేది పోవాలి. ఓకే, రైట్ సార్. సార్ ఇంకొకటి, మనం వెలుగు దినపత్రికలో మరొక మనం శీర్షిక చూడొచ్చు, రేప్ అండ్ మర్డర్ యాక్సిడెంట్, గిరిజన మహిళ మృతి కేసులో అనుమానాలెన్నో, అత్యాచారం చేసి చంపారంటున్న కుటుంబీకులు, యాక్సిడెంట్లోనే చనిపోయిందంటున్న పోలీసులు. ఈ పోలీసులు అంటే వాళ్ళు కంప్లైంట్ చేసినప్పటికి కూడా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని కూడా మరి బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే మహిళ యాక్సిడెంట్ అయిపోయి చనిపోతుందని చెప్పేసి అంటున్నారు. ట్రైన్లో వాళ్ళు వచ్చి హాస్పిటల్లో హాస్పిటల్ చూయించుకొని వాళ్ళ అత్తమ్మని తీసుకొని వెళ్ళిందని దాఖలాలు ఎక్కడా లేదని చెప్పేసి అంటున్నారు పోలీసులు. మరి యాక్సిడెంట్ జరిగినట్లయితే మరి ఎవరో ఆ అన్నోన్ పర్సన్ ఎవరై ఉండొచ్చు, హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి. అలాగనే తర్వాత సిసి ఫుటేజెస్ కూడా లేవని అంటున్నారు. అసలు ఈ నిర్లక్ష్యం ఏంటి అంటే సార్ చూడండి, ఒకటే క్వశ్చన్, గిరిజన దళిత మహిళలకు కానీ బహుజన మహిళలకు కానీ ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు కామన్ కేసుగా తీసుకుంటున్నారు. అదే ఇంకెవరైనా ఉన్నత కుటుంబాలకు సంబంధించిన వాళ్లకు ఏమైనా జరిగినట్లయితే దాన్ని ఈవెన్ మీడియా కూడా ఔత్సాహికం చూపిస్తూ ఉంది. యంత్రాంగం అధికారులు కూడా బాగా రెచ్చిపోయి పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తుందే. కానీ ఎందుకు ఈ వివక్ష కనబడతా ఉంది? కేసుని జస్ట్ సింపుల్గా పక్కన పడేద్దామనే వ్యూహం ఎందుకు వస్తూ ఉంటుంది వీళ్ళకి? ఇప్పుడు భారతదేశం ఒక విచిత్రమైన దేశం, ఎక్కడా లేనట్టుగా ఇక్కడ ఒక కుల వ్యవస్థ చచ్చింది. అది పాలక వర్గాలు, వర్గాలకు సంబంధించిన ఆ కుల వివక్షత అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. అందుకని ఇక్కడ ఇదే కేసు కాదు, మనం ఇక్కడ దిశ కేసు జరిగినప్పుడు కూడా ఆమె అగ్రవర్ణాన్ని జరిగింది కాబట్టి ఎన్కౌంటర్ వెంటనే చేశారు. అదే సందర్భంలో ఆదిలాబాద్ లో ఒక గిరిజన మహిళ మీద సేమ్ ఆమె అమ్మాయి, మీరు నన్ను నా శీలాన్ని తీసుకోండి కానీ నా ప్రాణాన్ని తీసుకోవద్దని ప్రాధేయపడింది కూడా. ప్రాధేయపడిందంట. కానీ ఆ కేసు ఇంతవరకు వెలుగులో లేదు. అసలు వాళ్ళకు దానికి ఏమైంది అనేది లేదు. అందుకని ఇక్కడ ఈమె గిరిజన మహిళ కాబట్టి ఈ స్టోరీలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అలాగే అయేషా సత్యంబాబు కేసు కూడా చూడండి, న్యాయం జరిగిందా? అవును. వాడి జీవితాన్ని అంతా నాశనం చేసిన తర్వాత వాడు నిర్దోషి అన్నారు. అవును. ఇప్పుడు మళ్ళా దోషి ఎవరని చెప్పి మళ్ళా అయ్యగారు వచ్చారు, మొదలు పెట్టండి కదా అంటున్నారు. అందుకని భారతదేశంలో ఈ కుల వ్యవస్థ, ఈ దౌర్భాగ్యం ఉన్నంత కాలం చట్టం ముందు మనుషులందరూ సమానం అంటారు. ఎంపీని ఒక రకంగా చూస్తారు, మామూలు ఒక రకంగా చూస్తారు. ఒక దళిత డ్రైవర్ ని మర్డర్ చేసి భుజాన్ని వేసుకొచ్చి ఇంటి ముందు పార్సిల్ చేసిన ఆయనకి పూల వర్షంతో ఆహ్వానం పలుకుతారు. అందుకని భారతదేశంలో ప్రజల్లో ఈ కుల వ్యవస్థ అనే దానికి వ్యతిరేకత రానంత కాలం ఈ సమాజంలో ఈ వివక్షతే, అది అధికారంలో వివక్షత కూడా కనపడుతుంది. అది న్యాయస్థానాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఈ కులం జడ్జి ఉంటే ఆ కులస్తుడు కనుక రిట్ వేస్తే ఫేవరబుల్ గా ఉంటుంది అనే నానుడి కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం అన్నది మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ సిసి కెమెరా కూడా వ్యవస్థ అన్నిటిలో కూడా ఈ కుల దురహంకారం, కుల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అందుకని దీన్ని చేయాలి అని అంటే కుల రహిత సామాజిక చైతన్యం అనేది పెరగాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు మరి దళిత సంఘాలు ఉన్నాయి, ఎస్టీ సంఘాలు ఉన్నాయి,
అవి కూడా పాలక పక్షాల్లో అధికార పక్షం వైపు కొంటుంటారు, కొంతమంది ఇటుంటారు, స్పందించరు. అదే ఒక అంబేద్కరిస్టులు ఉన్నారు. ఉన్నత వర్గానికి చెందిన ఎవరికైనా ఏమైనా జరిగినట్లయితే కొవ్వొత్తులు తీసుకొని మేము కూడా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పేసి రోడ్ల మీద వస్తుంటారు. అదే ఒక దళిత స్త్రీనో లేదా గిరిజన మహిళకో ఏదైనా జరిగినట్లయితే ఆ విషయంలో ఎందుకు పట్టించుకోరు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు మన మానసిక దౌర్భాగ్యం, మనిషి తాను ఆదృచ్ఛికంగా పుట్టిన కులం యొక్క జాడ్యాన్ని మోస్తున్నాడు. వాడు సంస్కారం చదువుకున్నాను సంస్కారవంతుడిని చెప్తున్నా, వాడితో పాటు వాడు పుట్టిన ఆ వర్గం యొక్క కులంలో ఉన్న లక్షణాలని కొనసాగిస్తూ ఉన్నాడు. దీన్ని నా ఉద్దేశంలో ఒక సామాజికమైన ఉద్యమాలు రావాలండి. రాజకీయ ఉద్యమాల ద్వారా ఈ పరిష్కారం కాదు, ఇది సామాజిక ఉద్యమాలు రావాలి. కుల వివక్షతకి వ్యతిరేకంగా ఇది చేయాలి. సుందరయ్య లాంటి వాళ్ళు రావాలి. ఇప్పుడు ఆయన ఆస్తిని తర్వాత తన పేరుని తాను యాదృచ్ఛికంగా పుట్టిన ఆ రెడ్డి తోకలను కూడా ఇది చేశాడు, కత్తిరించేశారు. మరి వామపక్షాలుగా చెప్పుకున్న వాళ్ళు, అంబేద్కరిస్టులుగా చెప్పుకున్న వాళ్ళు ఆ తోకలను కొనసాగిస్తున్నారు కదా. అందుకని ఈ తోకల్ని కట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు అంతటా మన దగ్గర డి క్లాస్ అవుతున్నాం కానీ డి క్యాస్ట్ అవటం లేదు. డి క్యాస్ట్ ఎప్పుడే ఎవరో వాళ్ళు డి క్యాస్ట్ కింద వర్గాలు కాదు, ఎవరైతే ఇప్పటిదాకా సమాజం మీద పెత్తనాన్ని చెలాయించారో, ఎవరైతే పాలకపక్షంగా ఉన్నారో వాళ్ళు డి క్లాస్ అవ్వాలి. అందుకని ఇది ఒక రాజకీయ ఉద్యమంగా సామాజిక ఉద్యమంగా మలుపు తీసుకుంటేనే కానీ వీటి మీద జరగదు. ఇప్పుడు నా ఉద్దేశం మరి ఎస్సీ ఎస్టీ దళాలు అయినా కదలాలి కదా. అవి మళ్ళీ అధికార పక్షంలో ఉంటే అవి కామ్గా ఉండిపోతారు. ఇది అధికారం అనధికారం కాకుండా ఈ వివక్షతకి వ్యతిరేకంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి వచ్చి అమూల్యమైన మీ సందేశాన్ని కూడా అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి రామారావు గారు. సో ఇది ఈరోజు పేపర్ వార్తా విశేషాలు. మళ్ళీ రేపు ఇదే సమయంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్తే.